హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని వేపుకోవాలండి. చివరగా నువ్వులు వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. పప్పులన్నీ ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 వరకు వేసుకోవాలి. అన్నీ బాగా వేగిపోయినాయండి, సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీని అంతటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా వేగకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువగా వేగితే బాగుండదండి కాకరకాయ కారం. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. వేగిన తర్వాత దాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకును కూడా మనం కాకరకాయల్లోకి వేసుకోవాలి. ఈ కాకరకాయలు తర్వాత కరివేపాకు రెండు కలిపి చేతులతోటి బాగా మిక్సింగ్ చేయాలండి. ఎంత బాగా కలిపితే కారం అంత బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కారాన్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్సింగ్ చేస్తూ కలుపుకోవాలండి. నేను పౌడర్ చేసుకునేటప్పుడే అందులోకి సాల్ట్ వేసుకున్నాను, అందుకని ఇప్పుడు వేయట్లేదు. ఈ పొడి అనేది మనం ఎంత బాగా మిక్సింగ్ చేసుకుంటామో అంత బాగుంటుంది. అంతేనండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching friends. Thank you so much.